హాయ్ అండి, వెల్కమ్ టు మన గోదావరి ముచ్చట్లు. నేను మీ సరిత. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఇంకొక విషయం ఏంటంటే, మా హస్బెండ్ ఫుల్ సపోర్టు. ఇంకొకటి, మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరండి. పెద్దమ్మ, రెండో ఆవిడ కర్ణాటకలో ఉంటారు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసారు కదండి. ఆవిడ రెండో ఆవిడ. ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వచ్చి, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఛానల్లో బాగా ఓపెన్ చేస్తారు వీడియోస్ అని చెప్పి తను సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మా రెండో పెద్దమ్మ, చెప్పాను కదండి కర్ణాటక పెద్దమ్మ, వాళ్ళ అమ్మాయి వచ్చి జస్ట్ ఆ చుట్టుపక్కల ఏమైనా ఫన్నీ మూమెంట్స్ జరిగినా, యాక్చువల్లీ కర్ణాటకలో వాళ్ళ ఇంటికి ఎక్కువ మంకీస్ వచ్చేస్తూ ఉంటాయండి, ఎర్లీ మార్నింగే వచ్చేస్తాయి. అవి ఏంటంటే ఇంకా మనుషుల్లో ఎక్కువ మూవ్ అవ్వడం గురించి ఫుడ్ అవి తీసుకుంటూ ఉంటాయి. వీళ్ళు ఇలా చేతికి ఇవ్వడం, అరటిబళ్ళు అవి పెట్టడం చేస్తూ ఉంటారు. అది కూడా ఒక వీడియో కింద చేసుకోమని చెప్పి నాకు వీడియో తీసి పంపించిందండి. నెక్స్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని ఎడిట్ చేసి పెడతాను ఫ్రెండ్స్, దాన్ని కూడా తప్పకుండా చూడండి. అంటే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేనిదే నేను ముందుకు రాలేను. అంటే కెమెరా ముందుకు వచ్చి ఇలా చేయడం అన్నది ఎవరి సపోర్టు లేకుండా చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే భయం ఉంటుంది కదా కొంచెం, అమ్మో ఎవరేమనుకుంటారు ఏంటి, ఇలా కొంచెం మంది భయంతోనే ఆగిపోతారండి. వాళ్ళు పెట్టాలి చెయ్యాలన్న ఆలోచన ఉన్నా బయట జనాల కోసం లేకపోతే చుట్టుపక్కల ఏమనుకుంటారో అని చెప్పి ఆగిపోతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్స్ ఉన్నంతసేపు మనం ఎవ్వరికి భయపడక్కర్లేదండి. చాలా హ్యాపీగా ఫ్రీగా వీడియోస్ వ్లాగ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే బయట వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పేసి మనం అట్లే ఉండిపోలేం కదా. అంటే ఇదైతే ఆపేస్తాము, ఒకవేళ కెమెరా ముందు ఇవైతే ఆపేస్తాము, మిగిలినవి ఆపలేం కదండి. సో కాబట్టి ఎవ్వరేమనుకున్నా మీకు అనవసరం, మీకు నచ్చింది మీరు చేయండి. అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనంతసేపు మనం ఏమైనా చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి వాళ్ళ అదేంటంటారు దాన్ని, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నంతసేపు మనం ఫ్రీగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం, నేను నా డ్రెస్ బాగుందని చెప్పి చాలామంది లైకులు కొట్టారు. యాక్చువల్లీ నా యాక్షన్ కన్నా నా డ్రెస్కే నాకు ఎక్కువ లైకులు కొట్టారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు వాట్సాప్లో కూడా మెసేజ్ నా డ్రెస్ గురించే పెట్టారండి ఎక్కువ. అది కొంచెం అదే డ్రెస్ గురించి కూడా పెట్టాల్సింది అని చెప్పి అన్నారు. సో డ్రెస్ గురించి కూడా ఇప్పుడు వీడియో చేయబోతున్నానండి. అంటే ఏం లేదు, డైరెక్ట్ దాంట్లో ఒక్క సబ్స్క్రైబర్ అయితే పెట్టారు డ్రెస్ బాగుందని. మిగిలిన వాళ్ళంతా మామూలుగా నాకు వాట్సాప్లో గట్టా మెసేజ్ చేశారు. సో అందుకని చెప్పి నేను డ్రెస్ గురించి ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టొచ్చండి. అంటే జనరల్గా నాకు 2-3 ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, జనరల్గా అక్కడ ఈమెయిల్ ఐడి పడిపోతుంది కదా అని. పాస్వర్డ్ మనదే ఉంటుంది కదండి, మనం పెట్టుకున్నదే. సో దానివల్ల అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. హ్యాపీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?